హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో మీతో నా రియల్ టైం ఎక్స్పీరియన్స్, ఒక ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఇట్స్ ఆల్ టుగెదర్ రిలేటెడ్ టు టైం మేనేజ్మెంట్. అంటే మనము ఎటువంటి సిచ్యువేషన్లో బిఫోర్ టైం ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఆన్ టైం ఉండొచ్చు. అలా కాదని మనము ఈ టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే వాట్ ఈస్ ద ఇంపాక్ట్. ఓకే, సో జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. యాక్చువల్గా ఏమైందంటే, నా ఇనీషియల్ కెరియర్లో ఐ వాజ్ ఏ హార్డ్వేర్ ఇంజనీర్. లైక్ కంప్యూటర్స్, ప్రింటర్స్, ల్యాప్టాప్స్ ఇవి సర్వీస్ చేసేవాడిని కస్టమర్స్ దగ్గర. నేను విప్రో ఇన్ఫోటెక్లో పనిచేసేవాడిని. సో విప్రో కస్టమర్స్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వాళ్ళ సిస్టమ్స్ ఇష్యూస్ ఉన్నా, ల్యాప్టాప్స్ కానీ ప్రింటర్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాల్ రిపోర్ట్ చేసేవారు. సో ఆ కాల్స్ పట్టుకుని మేము వెళ్ళి కస్టమర్ దగ్గర విజిట్ చేసి ఆ ఇష్యూని ఫిక్స్ చేసేవాళ్ళం. ఓకే, సో ఆల్సో ఐ వాజ్ ఏ డెల్ సర్టిఫైడ్ సర్వర్ ఇంజనీర్. సో సర్వర్స్ అంటే ఇట్స్ లైక్ బిగ్ కంప్యూటర్స్ అన్నమాట. సో మా రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉండేవంటే, ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళడం ఆఫీస్కి 8:30, 9 o'clockకి. కాల్ రిప్రజెంటేటర్ ఒక లేడీ ఉంటుంది, ఆమె కాల్స్ ప్రతి ఇంజనీర్కి కాల్స్ ఇచ్చేది, ఒక 4-5 కాల్స్ ఇచ్చేది. మళ్ళీ ఆ కాల్స్ తీసుకుని కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి అది ఇష్యూస్ సాల్వ్ చేసేవాళ్ళం. సో ఓకే, వన్ ఫైన్ డే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు, అప్పుడులో మేము పేజర్స్ వాడేవాళ్ళం, మొబైల్స్ ఉండేవి కాదు. పేజర్ అంటే జస్ట్ మెసేజింగ్, అంటే మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం అన్నమాట. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఏమని, సీనియర్ ఇంజనీర్ నుంచి, బాలరాజ్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ ఇమీడియట్లీ. నేను అప్పటికే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ చూసుకుని జస్ట్ ఒక టెలిఫోన్ బూత్ నుంచి కాల్ చేశాను. కాల్ చేస్తే సీనియర్ ఇంజనీర్ ఏమన్నారంటే, రేపు మార్నింగ్ 9 o'clockకి హైటెక్ సిటీలో కస్టమర్ దగ్గర సర్వర్లో ర్యామ్ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కాల్ అనమాట. అది అనేది నాకు అసైన్ అయింది, బట్ నేను రేపు మార్నింగ్ టైంలో నేను ఉండట్లేదు, సో నువ్వు యూ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు రియల్గా ఆ సర్వర్ మోడల్ ఏంటి, ఆ సర్వర్ ఏంటి, అసలు కస్టమర్ డీటెయిల్స్ ఏంటి ఏమీ తెలియదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో నా డ్యూటీ అంతా ఏంటంటే, మార్నింగ్ లెగసి ఆఫీస్కి వెళ్ళి కాల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదైతే ర్యామ్ అప్గ్రేడ్ చేయాలో, అంటే సర్వర్లో ఫిక్స్ చేయాలో, ఆ బాక్స్ తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. సో దట్ ఈస్ మై టాస్క్. అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేయాలి. సో ఏమైంది, సో కస్టమర్ దగ్గర 9 o'clock యాక్టివిటీ, మార్నింగ్ 9 o'clock యాక్టివిటీ. సో నేను మల్కాజ్గిరి, హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉండేవాడిని. మల్కాజ్గిరి నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే అట్లీస్ట్ 1.5 hour టైం పడుతుంది. మధ్యలో మా ఆఫీస్ దగ్గర ఆగి ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక 1/2 hour టైం పడుతుంది. సో ఓవరాల్గా ఒక 2 hours టైం అయితే నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 9 o'clock కల్లా నేను కస్టమర్ దగ్గర ఉండాలి అనుకుంటే. బట్ నెక్స్ట్ డే మార్నింగ్, అన్ఫార్చునేట్లీ, వాట్ ఐ హావ్ డన్, I started my bike from my room at 7:30 a.m. 7:30 a.m. అంటే ఓన్లీ I have 1.5 hour time to travel, also need to collect the material. సో ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళేసరికి 8 అయిపోయింది. కాల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. కాల్ షీట్ ఉంటుంది, ఒక ప్రింట్అవుట్, అండ్ బాక్స్ ఏదైతే ఉందో నేను రీప్లేస్ చేయాలో, పార్ట్ రీప్లేస్ చేయాలో ఆ బాక్స్ తీసుకున్నాను. కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే, నాకు ఆ సర్వర్ ఇన్ఫర్మేషన్, ఆ సర్వర్ ఎలా ఓపెన్ చేయాలి, సర్వర్ ఎంత పెద్ద సర్వరు, అవన్నీ నాకు తెలీదు. అట్లీస్ట్ చెక్ చేసుకుందామన్నా సరే, సిస్టమ్ మీద కూర్చొని చెక్ చేసుకుందామన్నా అంత టైం లేదు. ఆల్రెడీ కాల్ రిప్రజెంటేటర్ ఎవరైతే ఉన్నారో, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా, కస్టమర్ దగ్గర 9 o'clock అలా యాక్టివిటీ ఉందని చెప్పేసి ఒక రకమైన యాంగ్జైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సో నాకు అర్థం కాలేదు ఇన్ సెన్స్, ఎందుకంత వరీ అయిపోతుందని చెప్పేసి ఫీల్. సరే, నేను తీసుకొని ఇంకా బయలుదేరిన తర్వాత రెగ్యులర్ ట్రాఫిక్ ఇష్యూస్ తెలుసు కదా హైదరాబాద్లో, హైటెక్ సిటీ వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్
నాకు తెలిసింది ఏంటంటే కస్టమర్ కాల్ షీట్లో అడ్రస్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ అని ఉంది, 8th ఫ్లోర్ ఆర్ 7th ఫ్లోర్ ఉంది. సో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గరికి వెళ్ళేసరికి అంటే సైబర్ టవర్స్ 7th ఫ్లోర్ వాళ్ళ ఆఫీసు జీఈ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసరికి 9:15 అయిపోయింది, ఆల్రెడీ 15 minutes లేట్. సో ఈ లోపల డెల్కి ఆల్రెడీ ఎస్కలేషన్ వెళ్ళిపోయింది. అంటే డెల్ ఇంజనీర్ ఇంకా రాలేదు, వీఆర్ ఆల్రెడీ డౌన్ ద సర్వర్, అంటే సర్వర్ షట్ డౌన్ చేసి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇంజనీర్ రాలేదు అని చెప్పేసి డెల్కి ఎస్కలేషన్ వెళ్ళిపోయింది. బట్ నాకు ఆ విషయం తెలియదు. నేను రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలాగా పలానా కాంటాక్ట్ పర్సన్ అండ్ ఐ కేమ్ ఫ్రమ్ డెల్ టు రీప్లేస్ దిస్ పర్టికులర్ పార్ట్. ఓకే, ఆమె కాల్ చేసింది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాల్ చేసి ఇలా పలానా డెల్ ఇంజనీర్ వచ్చారని చెప్పేసి చెప్పాను. సో ఫోను ఆమె నాకు ఇచ్చిందనమాట, స్పీక్ టు హిమ్ అని చెప్పేసి. ఫోన్లో వాయిస్ చాలా టెన్షన్గా, ఫ్రస్ట్రేటెడ్గా, హే మ్యాన్ వేర్ ఆర్ యూ, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ లాంగ్ టైమ్. సో వాయిస్ అంటే చాలా టెన్షన్ మోడ్లో ఉందన్నమాట. నాకు కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అండ్ నేను చెప్పాను ఇలా సైబర్ టవర్స్ 8th ఫ్లోర్ రిసెప్షన్ దగ్గర ఉన్నాను. హూ ఆస్క్ యూ టు గో దేర్? ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? No, you are supposed to come to Cyber Gateway, right? No, the address is mentioned as Cyber Towers. He said, no, actually we have mentioned already server location is Cyber Gateway. Please check the details and come fast. Simple. Phone పెట్టేసాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది నాకు టెన్షన్, ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంకా బ్యాక్కి వెళ్తుండగా కాల్ రిపోర్ట్ చూసుకున్నాను, ఏదైతే ప్రింట్అవుట్ ఉందో అందులో అడ్రస్ కింద బ్రాకెట్లు ఉందన్నమాట. సర్వర్ లొకేషన్ ఇస్ దిస్ వన్, సైబర్ గేట్వే, సో అండ్ సో కాంటాక్ట్ పర్సన్, సో అండ్ సో కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి. ఓ మై గాడ్, ఐ డిడ్ ఎ మిస్టేక్. సో ఆల్రెడీ ఫుల్ టెన్షన్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ లేట్గా వచ్చాను, రాంగ్ అడ్రస్కి వచ్చాను. మొత్తానికి మళ్ళీ బైక్ తీసుకొని సైబర్ గేట్వేకి వెళ్ళాను. సో సైబర్ గేట్వే సెక్యూరిటీ పార్కింగ్లో బైక్ పెట్టి సెక్యూరిటీ చెక్ చేసి లిఫ్ట్ తీసుకొని 4th ఫ్లోర్ జీఈ, కస్టమర్ పేరు వచ్చేసి జీఈ జనరల్ ఎలక్ట్రానిక్స్, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ ఒక రిసెప్షన్ ఉంది, సో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే టైం ఐ థింక్ 9:45 ఐ బిలీవ్. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సేమ్ థింగ్ చెప్పాను అనమాట. ఐ కేమ్ ఫ్రమ్ డెల్ అండ్ ఐ వాంట్ టు మీట్ దిస్ పర్టికులర్ పర్సన్ అని చెప్పేసి. సో ఐ కేమ్ ఫర్ డెల్ పార్ట్ రీప్లేస్మెంట్. దెన్ సీ కాల్డ్ దట్ కాంటాక్ట్ పర్సన్ అండ్ ఇన్ఫార్మ్ ది సేమ్ థింగ్. సో రిసెప్షనిస్ట్ జస్ట్ సీ ఆస్క్ మీ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఆయన వచ్చి నన్ను ఎస్కార్ట్ చేస్తారని చెప్పేసి చెప్పింది. దెన్ చైర్ తీసుకున్నాను, కూర్చున్నాను. ఫుల్ tension mode, nervous mode, everything is vibrating in my body, like mind అస్సలు పని చేయట్లేదు. అద్దంలో చూసుకుంటే నా ఫేస్ మొత్తం స్వెట్తో నిండిపోయింది అండ్ జుట్టు వచ్చేసి అటు ఇటు అయిపోయింది హెల్మెట్ వల్ల. అసలు అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా టైం లేదు. సో ఎనీ టైం హీ విల్ కమ్. ఇంకా చేసేదేముంది, కట్ తీసుకున్నాను, ముఖం చూసుకున్నాను అండ్ అద్దంతో చూసి జస్ట్ హెయిర్ నార్మల్గా అడ్జస్ట్ చేసుకున్నాను. ఒక 5 minutes తర్వాత అతను పర్సన్ వచ్చి రిసెప్షనిస్ట్కి అడిగాడు. అడిగి హూ ఇస్ దట్ గాయ్ కేమ్ ఫ్రమ్ డెల్. దెన్ రిసెప్షనిస్ట్ నా వైపు చూపిస్తే అతను నా దగ్గరికి వచ్చాడు. ఆర్ యూ ఫ్రమ్ డెల్? యా. వాట్స్ యువర్ నేమ్? బాలరాజు. వాట్స్ యువర్ నేమ్? బాలరాజు. ఓకే, కమ్ అని చెప్పేసి రమణ. సో ఆయన వెనకాల వెళ్ళి ఆయన ఒక క్యాబిన్లో తీసుకెళ్ళాడు. అక్కడ సీనియర్ మేనేజర్, ఐటీ మేనేజర్ ఉన్నాడు. ఓ మై గాడ్, ఈ సింప్లీ వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ జస్ట్ కామ్గా ఉన్నాడు.
బట్ సీరియస్ లుక్, సీరియస్ అంటే ఒక తెలుస్తుంది కదా, ఒక రకమైన దాని ఏమంటారు, అనుకున్న పని టైంకి జరగకపోతే ఎటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో ఏ మనిషికి అయినా సరే. సో అటువంటి ఫ్రస్ట్రేటెడ్ మోడ్లో ఉన్నాడు అతను. అంటే బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. వాట్స్ యువర్ నేమ్? బాలరాజు పెడ్డ. ఆర్ యూ ఫ్రమ్ డెల్ ఆర్ ఆర్ యూ ఫ్రమ్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్? నో, ఐఎమ్ ఫ్రమ్ విప్రో ఇన్ఫోటెక్. వీఆర్ ద సర్వీస్ ప్రొవైడర్ ఫర్ డెల్. ఓకే. Do you know by what time you're supposed to be here? I said, yeah. The activity time is at 9 o'clock. What is the time now? 10:30. Okay. Is this way Dell maintains the time commitment? I said, no sir, actually I'm sorry. I got delayed due to heavy traffic. So ఇలా చెప్తుండగానే హెవీ వాయిస్తోని, do you know what kind of server you're going to work with? It's a critical mailing server and it is down from past 1 hour because of your delay. ఈ లోపల అగైన్ ఐ స్టార్టెడ్ స్వెటింగ్. ఈ లోపల ఇంకొక అతను వచ్చాడు క్యాబిన్లోకి. ఈ సెడ్, సార్ సర్వీసెస్ ఆర్ డౌన్. అంటే సర్వర్స్లో అప్లికేషన్స్ రన్ అవుతాయి కదా, సో అప్పటికి సర్వర్ ఏంటో అప్లికేషన్స్ ఏంటో నథింగ్, నో నాలెడ్జ్ అనేది చెప్పాడు. ఓకే, సర్వర్ ఈజ్ రెడీ ఫర్ ద టాస్క్ అన్నాడు. సరే విల్ టాక్ లేటర్ అని చెప్పేసి గో విత్ హిమ్ అని చెప్పేసి అన్నాడు. సో ఆయన ఎవరైతే ఇంజనీర్ వచ్చాడో ఇంజనీర్ వచ్చి రమ్మని చెప్పేసి అన్నాడు. సో ఐ టుక్ మై బ్యాగ్ అండ్ బాక్స్, ఐ ఫాలోడ్ హిమ్. ఓకే, సో ఒక పెద్ద డోర్ దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన యాక్సెస్ కార్డుతో యాక్సెస్ చేసి తమ్ ఇంప్రెషన్ కూడా పెట్టాడు. డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా మైండ్ బ్లోయింగ్, లైక్ ఫుల్ షివరింగ్ ఇన్ ది సెన్స్. అంత పెద్ద డేటా సెంటర్ నేను ఎప్పుడు చూడలేదు అప్పటికి కెరియర్లో. అండ్ ఆల్మోస్ట్ 1000+ సర్వర్స్ ఉంటాయి. వన్ బై వన్ ర్యాక్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఐ వాజ్ ఫుల్లీ నర్వస్ మోడ్. ఒక బిగ్ ర్యాక్ దగ్గర తీసుకెళ్ళి ఇదే సర్వర్ అన్నాడు. అది చూసి అసలు ఎలా ఉందంటే, మన డబుల్ కాట్ మంచంలో ఒక కాట్ ఉంటుంది, అంత పెద్ద సైజు ఉంది. ఓ మై గాడ్. సో అది ర్యాక్లో ఉంది. నేను ర్యాక్ నుంచి అన్మౌంట్ చేసి కిందకి దించి ఆ సర్వర్ ఓపెన్ చేసి ఏదైతే ర్యామ్ మాడ్యూల్ ఉందో ఆ ర్యామ్ మాడ్యూల్ ఎక్కడ ప్లేస్ చేయాలో ఆ ప్లేస్ని ఫైండ్ అవుట్ చేసి అందులో ఈ ర్యామ్ పెట్టాలి. ఓ మై గాడ్. ఒక్కసారిగా నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అంటే నాకు అసలు ఆ సర్వర్ గురించి తెలియదు. ఎప్పుడు చేయలేదు. అంత పెద్ద సర్వర్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా ఫైనల్గా నేను సరౌండర్ అయిపోదాం అనుకున్నాను. లైక్ దిస్ ఈజ్ వెరీ బిగ్ వన్, హ్యూజ్ వన్. ఐ నెవర్ డన్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఎర్లియర్. మేబీ సమ్ సీనియర్ ఇంజనీర్ రిక్వైర్డ్ అని చెప్పేసి చెప్పేద్దాం అనుకున్నాను. బట్ అలా చెప్తే మళ్ళీ ఇంకొక ఎస్కలేషన్ అవుతుందేమో అని భయపడి ఐ డిసైడెడ్ టు డూ మై సెల్ఫ్. ఏదో ఒకటి అయ్యింది ఈరోజు అని చెప్పేసి చూశాను. ఆ సర్వర్ని ర్యాక్ నుంచి ఎలా తీయాలో జస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. అంటే ఇంతకుముందు చిన్న సర్వర్స్ చేసేటప్పుడు నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ర్యాక్ నుంచి ఆ రైల్స్ ఎలా తీస్తారు అనేది. సో ఆ క్లిప్స్ అన్నీ తీసి మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ టైం స్పెండ్ చేసి అది తీయగలిగాను. బట్ ఇట్స్ వెరీ లేట్. అది అయిపోయింది. కిందకి దించిన తర్వాత పైన కవర్ ఓపెన్ చేయడానికి నాకు అంటే ద ప్రాసెస్ తెలియదు. ఏ స్క్రూస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎలా తీయాలి, ఏ క్లాంప్స్, ఏ క్లిప్స్ అన్నీ ఎత్తుక్కుంటా ఉన్నాను. ఈ లోపల అక్కడ ఉన్న ఇంజనీర్ డౌట్ వచ్చి వీడికి రాదు ఇది ఎత్తుక్కుంటున్నాడని చెప్పేసి డౌట్ వచ్చింది. సో ఐ కుడ్ సెన్స్ దట్ he got some doubt, like not able to handle this server.
మొత్తానికి ఒక ఎలవల కింద మీద పడి అది డోర్ అయితే ఓపెన్ చేశాను. మళ్ళీ ఆ రామ్ మాడ్యూల్స్ ఎక్కడ పెట్టాలో అది తెలియదు, అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. మొత్తం కేబుల్స్ కవర్స్తోని కవర్ అయ్యి ఉంది మొత్తం. సో లక్కీగా ఏంటంటే ఆ సర్వర్ ఏదైతే ప్లేట్ ఉందో, అంటే కవర్ ప్లేట్ ఉందో దాని బ్యాక్ సైడ్ కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి. అంటే ప్రాసెసర్ ఏ లొకేషన్లో ఉంది, ర్యామ్ మాడ్యూల్స్ ఏ లొకేషన్లో ఉంది, చిన్న డయాగ్రామ్స్ ఉన్నాయి. సో అవి చూసి ఐ వాస్ ట్రైంగ్ టు యాక్సెస్ దట్ మెమరీ మాడ్యూల్ ప్లేస్. ఈ లోపల ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ రౌండప్ చేసేసారు నన్ను. చూస్తున్నారు నేనేం చేస్తున్నాను అని. అంత లో డిగ్రీ టెంపరేచర్లో కూడా నాకు చెమటలు పడుతున్నాయి. సో ఈ లోపల మెల్లిగా ఐటీ మేనేజర్ వచ్చాడు. అంటే ఈ లోపల ఎవడో ఊదేసి ఉంటాడు, బాబు ఇది వచ్చాడు కానీ ఇది సరిగ్గా తెలిసినట్లేదని చెప్పినట్టున్నాడు. వచ్చాడు మెల్లి జోబులో చేతులు పెట్టుకుని మెల్లిగా వచ్చాడు, నిల్చున్నాడు, ఇలా చూస్తున్నాడు. నేను అర్థం చూశాను కానీ ఇంకేం చేయలేను. ఒక మాట ఆడితే కొట్టేటట్టున్నాడు. ఇంకా మెల్లిగా వణుకుతున్న చేతులతోనే ర్యామ్ మాడ్యూల్ ఉన్న ప్లేస్ని, అంటే దాన్ని అది జస్ట్ బ్లాక్ కవర్తో కవర్ అయి ఉంది. సో స్క్రూస్ తీస్తే అది వచ్చింది. ఓవరాల్గా ర్యామ్ మాడ్యూల్ పెట్టాను. వాడు అడిగాడు, హ్యావ్ యూ డన్ దిస్ అవర్ బిఫోర్? నేను అక్కడ జెన్యున్గా ఒప్పేసుకున్నాను నేను చేయలేదు అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళా అబ్బాయి నేను చేశాను బట్ మర్చిపోయాను ఇవన్నీ అంటే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని ఇంకా చెప్పేశాను. హూ సెంట్ యూ ఫర్ దిస్ కాల్? ఐ సెడ్ మై సీనియర్ ఇంజనీర్స్. ఓకే. సో ఓవరాల్గా లాస్ట్కి ర్యామ్ ఫిక్స్ చేసేసాను, యాజ్ ఇట్ ఈస్ కవర్ పెట్టేశాను, మౌంట్ చేసాం. వాళ్ళు అంటే చాలా హెవీ ఉంటుంది అది సర్వర్. సో వాళ్ళు హెల్ప్ చేశారు. ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక 2 మెంబర్స్ పట్టుకుని హోల్డ్ చేశారు. చాలా హెవీ ఉంటుంది. సో ర్యాక్లో పెట్టామన్నమాట. పెట్టేసిన తర్వాత వాడు సర్వర్ ఆన్ చేశాడు. ఓకే ర్యామ్ అప్గ్రేడ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇంకా డేటా సెంటర్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చి మళ్ళీ ఐటీ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళాం. నేను ఒక కార్నర్లో ఉన్నాను. మిగతా 7 ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ ఇంజనీర్స్ వాళ్ళందరూ కార్నర్ లైన్గా నిల్చున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అంటే మళ్ళీ అప్లికేషన్ అప్ అయిందా లేదా ఏంటి అనేది. ఈ లోపల ఐటీ మేనేజర్ నాకు సైన్ చేశాడు. యా రైట్ ద రిపోర్ట్ అన్నారు. అంటే రిపోర్ట్ రాయాలి మేము. యాక్చువల్గా ఏదైనా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ రాయాలి. వాట్ హ్యాస్ బీన్ డన్ అండ్ ఈజ్ ద ఇష్యూ ఫిక్స్డ్ ఆర్ నాట్. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి, సో ఆయన పేపర్ తీసుకొని డీటెయిల్స్ చూసి, డియర్ డెల్ ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్ లెటర్, థ్యాంక్ యూ అండ్ సైన్, దట్స్ ఇట్. ఒక కవర్ అంటే లెటర్ ఉన్న కవర్ని దానికి పిన్ చేశారు, ఇచ్చేసారు. థ్యాంక్ యూ బాలరాజ్ అన్నారు. యూ కెన్ గో నౌ అన్నారు. నాకు అర్థమైపోయింది సమ్ ఎస్కలేషన్ లెటర్. సో ఇంకొక ఐటీ ఇంజనీర్ చెప్పాడు, ఓకే ఇంక ఎస్కాట్ చేయంటే అని చెప్తే ఆయన ఇంకొక ఐటీ ఇంజనీర్ వచ్చి నాకు రిసెప్షన్ వరకు ఎస్కాట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా మై సిచ్యువేషన్ వాజ్ వెరీ టెరిఫిక్. లైక్ చాలా గిల్ట్, ద పీక్స్ ఆఫ్ గిల్ట్, పీక్స్ ఆఫ్ ఎంబారెసింగ్. చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఇట్స్ లైక్ యూనో ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ ముందు నేను ఏమి ఒకటి సరిగా చేయలేకపోయిన ఒక గిల్ట్ ఉంటుంది చూడండి, అది పీక్స్లో ఉండే. సైలెంట్గా పార్కింగ్ దగ్గరికి వచ్చాను, కూర్చున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను, హెడ్ డౌన్ కిందకు దించుకొని. లిటరల్గా ఐ వాస్ క్రైయింగ్. టీయర్స్ ఆర్ ఫెల్లింగ్ డౌన్ లైక్ ఎ వాటర్ డ్రాప్స్. ఆ కవర్లో ఏం రాసి పెట్టాడో తెలియదు, ఓపెన్ చేయడం లేదు, గ్లూ చేసి పెట్టారు. ఐ కెన్ నాట్ ట్యాంపర్ దట్. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాను ఆఫీస్కి అని చెప్పేసి. డ్రైవ్ చేస్తున్నాను కానీ ఇదే రన్ అవుతూనే ఉన్నాయి, ఇదే సిచ్యువేషన్ రన్ అవుతూనే ఉంది.
అసలు నేను బైక్ మీద ఆఫీస్కి నేను ఎలాగొచ్చినా కూడా తెలియదు. ఏ లొకేషన్స్ అంటే క్రాస్ చేసినా కూడా నాకు గుర్తులేదు. ఆఫీస్కి వచ్చిన తర్వాత అంత అన్కాన్షియస్ మైండ్తో నేను బైక్ డ్రైవ్ చేశాను. ఓకే, ఆఫీస్కి వచ్చాను, ఎంటర్ అయ్యాను. మా మేనేజర్ క్యాబిన్లో బిజీగా ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. మెల్లిగా కొద్దిగా నా డెస్క్ దగ్గరికి వెళ్ళేసరికి మా సీనియర్ ఇంజనీర్ కూడా ఎవరైతే నాకు ఈ కాల్ అసైన్ చేశాడో వాడి క్యాబిన్లో వాడు ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. మా కాల్స్ మాకు అసైన్ చేసే లేడీ ఆమె బ్యాక్ డెస్క్ నాది, ఆమె దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చాను అనమాట, ఈ కాల్ రిపోర్ట్ ఇచ్చాను. సో షీ ఆస్క్డ్ మీ వాట్ ఈస్ దిస్, కస్టమర్ అటాచ్డ్ దిస్ లెటర్ అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ టు ద డెల్. షీ సెడ్ ఓకే. ఇంకా నేను నా డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. టైం అప్పుడు 12:30, 1 o'clock అవుతుంది అనుకుంటా. 1 o'clock అవుతుంది, లంచ్ టైం. లంచ్కి వెళ్ళలేదు నేను. ఎవరిని చూసినా నాకు అదే, ఏది చూసినా సరే నాకు ఇదే సిచ్యువేషన్ నాకు మైండ్లో తిరుగుతూ ఉంది. ఏంటి, ఏం జరిగి ఉంటుంది? నేనేమనుకుంటున్నానంటే వీళ్ళెవరికి ఆ సిచ్యువేషన్ గురించి తెలియదు అనుకుంటున్నాను. బట్ రియాలిటీ ఏంటంటే దట్ ఎస్కలేషన్ న్యూస్ ఈజ్ ఆల్రెడీ స్ప్రెడ్ టు మై మేనేజర్, హిజ్ మేనేజర్ అండ్ సమ్ ఆఫ్ మై పీర్ కొలీగ్స్, మై సీనియర్ ఇంజనీర్, అందరికీ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది సంథింగ్ హ్యాపెండ్ అని. బట్ నాకు ఆ విషయం తెలియదు. కూర్చున్న మా పీర్ ఇంజనీర్స్ ఎవరైతే నాలాగే కాల్స్ అటెండ్ అవుతారో వాళ్ళు వచ్చారు, వేరే వేరే కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చి లంచ్కి రమ్మన్నారు. నేను రానన్నాను. సో వాళ్ళు లంచ్ చేసేసి మళ్ళీ వాళ్ళకి ఏవో కాల్స్ అసైన్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఆ కాల్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. నాకు మాత్రం నేను కాల్ అసైన్ చేయలేదు. నేను అనుకున్నా ఓకే దెర్ ఈజ్ నో కాల్స్ అని, పెండింగ్ కాల్స్ లేవేమని చెప్పేసి అనుకున్నా. అలాగే ఐ స్పెండ్ టిల్ 6:30 లైక్ దట్. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ హారిబుల్, అసలు లిటరల్గా నా మైండ్లో లేదు, ఎవరితో కలవబుద్ధి కావట్లేదు, ఏమీ చేయబుద్ధి కావట్లేదు. ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను యాజ్ యూజువల్గా టైడీ ఫేస్తో, చాలా నీరసంగా. మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరాను. 8:30 మా ఆఫీసు. సో 8:30కి వెళ్ళిపోయాను. సో మా పీఏ ఇంజనీర్స్ కూడా వస్తున్నారు మెల్లిమెల్లిగా. వాళ్ళందరికీ కాల్స్ అసైన్ అయ్యాయి. వాళ్ళు కాల్స్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై అసైన్మెంట్. మా అసైన్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఓకే, 11 అయ్యింది. one of my peer engineer, like my colleague, he completed one of the customer call, he came back and he got one more job assigned to him at 11 o'clock. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, కాల్స్ ఉండి కూడా నాకు అసైన్ చేయట్లేదు ఏంటి అని డౌట్ వచ్చి ఒక 15-20 minutes తర్వాత మా కాల్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నేను కాల్స్ ఉన్నాయి కదా మరి అసైన్ చేయొచ్చు కదా, ఐ విల్ గో టు కస్టమర్ ప్లేస్ అని చెప్పేసి అన్నా. ఆమె చాలా సైలెంట్గా, ఒక ఫ్యూ సెకండ్స్ సైలెంట్గా ఉండి బాధాకరమైన స్మైల్ ఇస్తూ, బాలరాజు, సంజయ్ మిత్ర మీకు డెల్ కాల్స్ అసైన్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. ఐ వాజ్ లిటరలీ బ్లాంక్, గాట్ స్ట్రక్. ఓ మై గాడ్, చాలా పెద్ద వ్యవహారం, చాలా పెద్ద ఇష్యూ అయింది. కాల్సే అసైన్ చేయనంత వరకు ఈ సిచ్యువేషన్ వెళ్ళింది అంటే దేర్ కుడ్ బి సంథింగ్ బిగ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అలా బ్లాంక్ ఫేస్ పెట్టుకొని నా డెస్క్ దగ్గర కూర్చుని ఏవో బ్రౌజ్ చేస్తూ ఉన్నాను, కానీ ఏం చేస్తున్నాను కూడా గుర్తులేదు, ఏం చేస్తున్నాను కూడా తెలియదు. సో ఆల్మోస్ట్ 1:30 అవుతుంది అనుకుంటా. సో 1:30 అవుతుంది. మా మేనేజర్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి భుజం మీద ఎలా తట్టి, బాలరాజు, హాయ్ బాలరాజు కమ్, చాలా ఎనర్జెటిక్ వేరు, హాయ్ బాలరాజు కమ్ అని క్యాబిన్ తీసుకెళ్ళి ఒక ఫ్యూ మినిట్స్ సైలెంట్గా ఉంటే, హీ వాస్ చెకింగ్ సమ్ పేపర్.
ఫ్యూ మినిట్స్ అలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండి హీ వాజ్ చెకింగ్ సమ్ పేపర్ అండ్ ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ లైక్ దిస్, బాలరాజు, డూ వన్ థింగ్. Balraju, you do one thing. For now, time being, don't take any Dell calls. Okay, you continue to take the calls of printers, laptops, desktops, which is not related to Dell. And one more thing, if you notice any call is assigned to you which is related to GE customer, don't take it. So, ఎంత ఇండైరెక్ట్ గా ఎంత కన్విన్సింగ్ వేలో నన్ను రిజెక్ట్ చేయకూడదు, అట్ ది సేమ్ టైం వాట్ ఐ షుడ్ నాట్ టేక్ ఎనీ వర్క్ విచ్ ఈస్ రిలేటెడ్ టు డెల్, విచ్ ఈస్ రిలేటెడ్ టు జీ కస్టమర్. అంత కన్విన్సింగ్ గా చెప్పాడు. ఏమనలేదు రియల్గా ఏమనలేదు. సో లిటరల్గా ఏమనలేదు, సైలెంట్గా ఇదే చెప్పాడు. డోంట్ టేక్ ఫర్ టైమ్ బీయింగ్, డోంట్ టేక్ ఎనీ డెల్ కాల్స్, ఆల్సో డోంట్ టేక్ ఎనీ కాల్స్ రిలేటెడ్ టు జీ కస్టమర్. సింపుల్గా చెప్పేసాడు. ఓకే, సో ఓకే థ్యాంక్ యూ అన్నాను. బయటకు వచ్చేసాను, నా డస్ దగ్గర కూర్చున్నాను. ఏం చేయాలో తెలియక, అంటే సంథింగ్ లైక్ అంటే ఏం చేయాలో తెలియక సైలెంట్గా కూర్చోబుద్ధి కాలేదు. ఆఫీస్లో బయటకు వెళ్ళిపోయాను. కేఫ్ లాంటిది ఒకటి ఉంది, అక్కడ కూర్చున్నా. ఆల్మోస్ట్ 2 hours కూర్చున్నా, ఏం చేయకుండా సైలెంట్గా. నా చుట్టుపక్కల జనాలు తిరుగుతున్నారు కానీ నాకు ఎవరు కనిపించట్లేదు. ఆ చుట్టుపక్కలకి ఎంతోమంది జనాలు తిరుగుతున్నారు కానీ ఒక్కరు కూడా అంటే నా ఐసైట్ అంటే నా మైండ్కి అసలు కనిపించట్లేదు. కంప్లీట్గా ఆ సిచ్యువేషన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. నేనేం చేశాను నిన్నంతా. So what was that bad situation happened to me? It occupied 99% of my mind. ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, నేను బ్యాక్కి వెళ్ళలేదు. No, I didn't get any call. Like if I get any call, like you will get a message in pager, right? So I didn't get any call. 6 o'clock ayindi. Then I went back to room. So almost ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే గిల్ట్ ఫీలింగ్, ఎంబారెస్ ఫీలింగ్. ఫస్ట్ టైం అంత అవమానంలాగా ఫీల్ అయ్యాను, చాలా అవమానంలాగా ఫీల్ అయ్యాను. తీసుకోలేకపోయాను నేను హార్ట్లో. అంటే కంప్లీట్గా ఆ సిచ్యువేషన్ హార్ట్లోకి తీసుకొని చాలా ఫెయిల్యూర్గా ఫీల్ అయ్యి ఇంకా ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, ఎవరితోని సరిగా మింగిల్ అవ్వలేకపోతున్నాను, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఈవెన్ సరిగా తినలేకపోయాను, తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నాను. రాత్రులు కూడా నిద్ర పట్టట్లేదు. ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days లిటరల్గా హారిబుల్ సిచ్యువేషన్ అనమాట. నా మెంటల్గా ఒక్క సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్ వల్ల. సో అలా మెల్లిగా ఇంపాక్ట్ నుంచి బయటకు వచ్చి అలాగా 1 month తర్వాత స్టార్టెడ్ మింగ్లింగ్ విత్ ద పీపుల్ అండ్ సిచ్యువేషన్ నార్మల్ రావడానికి నార్మల్ అవుతుంది. అలాగే నా కొలీగ్స్తో కూడా నార్మల్గా నేను కమ్యూనికేట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. సో నా కాల్స్ అంటే ఎనీవే డెల్ కాల్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ జీ కాల్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కొన్ని రోజులు టైం దొరికింది, ఫ్రీ టైం దొరికింది అనుకున్నాను. ఓన్లీ 1 or 2 calls వచ్చేవి డైలీ, అవి చేసుకునేవాడిని, ఇంటికి వెళ్ళిపోయేవాడిని. తర్వాత ఒక మెల్లిమెల్లిగా ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ డెల్ కాల్స్ అసైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక 1 year తర్వాత సిచ్యువేషన్ నార్మల్ అయిపోయింది. అంటే ఐఎమ్ అటెండింగ్ ఆల్ ద కాల్స్, లైక్ సర్వర్ కాల్స్ కానీ డెల్ కాల్స్ కానీ ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్. సో yeah, this is the story, this is the story I want to share with you guys. Enduku, what was the reason for, what happened? Proper ga oka pani jaragali ante jarigi unte aa pani anedi just 10 minutes lo ayipeyedi. Naku proper knowledge, proper information unte
బిఫోర్ అంటే నేను ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి ఉంటే, మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే, నేను 9 o'clock కల్లా అక్కడ కస్టమర్ దగ్గర ఉండగలిగి ఉంటే విత్ ఇన్ 10 minutesలో పని అయిపోయి ఉండేది. బట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 hours, రైట్? 2.5 hours to 3 hours. హౌ మచ్ ఇట్ మైట్ ఇంపాక్టెడ్ టు ద కస్టమర్, లైక్ ఇట్ ఈస్ ఎ మెయిలింగ్ సర్వర్. అప్పుడు నాకు అర్థం కాలేదు, అప్పుడు నాకు తెలియదు వాట్ ఈజ్ సర్వర్, వాట్ ఈజ్ మెయిలింగ్ సర్వర్, వాట్ ఈజ్ అప్లికేషన్, వాట్ ఈజ్ క్రిటికల్ అప్లికేషన్, నథింగ్. ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్. సో ఒక 10 minutesలో అవ్వాల్సిన పనిని 2.5 hours to 3 hours చేసి, అందులో లేట్ చేసి ఎంతో ఇంపాక్ట్కి నేను రీజన్ అయ్యాను, లైక్ రెస్పాన్సిబుల్ అయ్యాను. సో దట్స్ వాట్ మై స్టోరీ ఈజ్. లైక్ ఎనీ సిచ్యువేషన్లో కానీ, అంటే మన ప్రెజెన్స్ కంపల్సరీ ఉన్నప్పుడు, అండ్ దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీ షుడ్ బీ బిఫోర్ టైం అట్లీస్ట్ 20 minutes. మేక్ ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్ బెటర్, రైట్? హాఫ్ అన్ అవర్ ముందే ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీ ఇగ్నోరెన్స్ వల్ల, మీ తప్పిదం వల్ల, మీ తప్పు వల్ల మిగతా సిచ్యువేషన్స్ ఇంపాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్, రైట్? ఇప్పుడు మనకి టైం గురించి ఎంత ఇప్పటికీ తెలుసుకోకపోతే మాత్రం, అంటే ఒక ఏజ్ వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే టైం గురించి తెలియకపోతే ఇంకా వీ కాంట్ ట్రీట్ దమ్ యాజ్ హ్యూమన్స్, రైట్? దట్స్ వాట్ మై ఫీల్ ఈస్. అండ్ sometimes we can be on time, like if you are going to office on regular basis and you do not have any important calls scheduled at the time, beginning of your time, then you be on time to the office. Even students also be on time to the school class. అంటే ఆ సిచ్యువేషన్ మరీ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోయి కూర్చోవాల్సిన అవసరం లేదు, రైట్? ఆన్ టైం ఉండడం బెటర్. అండ్ ఆల్సో సమ్టైమ్స్ వీ కెన్ బి ఆఫ్టర్ టైమ్ ఆల్సో. ఫ్యూచర్ సిచ్యువేషన్, లైక్ అంటే నా రియల్ లైఫ్లోనే కొన్ని సిచ్యువేషన్స్ నేను చూశాను. అంటే మ్యారేజ్ ఇన్విటేషన్ ఇస్తారు, వచ్చి 8 o'clock కల్లా మీరు వచ్చేయాలి, ముహూర్తం ఉంది, 8 o'clock కల్లా తాళి కడతాము అది అని చెప్పేసి మ్యారేజ్ ఇన్విటేషన్ ఇస్తారు. మనం వెళ్ళి ఓకే ఇంత పక్కాగా చెప్పాడు కదా అని అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత వాడే రాడు, పెళ్లి కొడుకే రాడు, పెళ్లి కూతురే రాడు. ఇంకా మెల్లి వస్తూ ఉంటారు 8:30, 8:45కి కారులు దిగుతూ. అలాగే కొంతమంది కొన్నిసార్లు బర్త్డే పార్టీస్ పిలుస్తారు, 7 to 9 అంటారు. యూ కెన్ గో, నో నీడ్ టు గో బై 7 o'clock, రైట్? ఎందుకంటే ఎవరు ఉండరు, 7 o'clock వెళ్తే ఎవరు ఉండరు, ఓన్లీ చైర్లు తప్ప ఇంకెవరు ఉండరు. సో ఆ టైంలో 8:30కి వెళ్తే సరిపోతుంది. అండ్ కేక్ కటింగ్ ఆల్సో విల్ బి డన్ అట్ 9 o'clock, 9:30, సమ్ టైమ్స్ 10 ఆల్సో. అది కూడా టైం ఫాలో అవ్వదు. సో ఈ స్టోరీ వల్ల, నేను చెప్పే స్టోరీ అంటే స్టోరీ కాదు, రియల్ ఇన్సిడెంట్ వల్ల హౌ మెనీ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ దట్ పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, రైట్? మన వల్ల ఒక 15 minutes అవతల వాళ్ళకి వేస్ట్ అయినా సరే ఇట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. లైక్ సమ్టైమ్స్ ఇట్ విల్ బీ హ్యూజ్, రైట్? when compared to when we convert it to money, it will be huge. So నేను ఎంత ప్రాపర్గా చెప్పగలిగానో నాకు తెలియదు కానీ ఇన్సిడెంట్ని, బట్ దిస్ ఇస్ ద వే. బట్ చాలా టైం తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.